స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 2092 కోట్లండి మొత్తం నిధులు. దాంట్లో మిగిలింది 7 కోట్ల రూపాయలు. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేస్తుంటే ఆయన విస్తుపోయారు, విస్మయం చెందారు, అవాక్కయ్యారు. ఆ 2090 అంటే 2085 కోట్లు ఏమైపోయినట్టండి? శివపార్వతి గారు. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రవికిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే సీనియర్ విశ్లేషకులు ఉప్పలపాటి లక్ష్మణ్ గారికి, మిగతా వైసీపీ సోదరులు వెంకటేశ్వర్లు గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. వీక్షకులకు కూడా అదే అండి. ఇప్పుడు స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతానికి ఆయన అన్ని రివ్యూలు చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క శాఖను పిలిచి రివ్యూ చేస్తున్నారు. ఒక్కొక్క దానిలో ఎంతెంత అవినీతి జరిగిందని ఇంకా బయటకు వస్తాయి. ఇది ఒకటే కాదు, ఇది మొదలు. 2092 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. ఏమైందో తెలియదు, ఎటు డైవర్ట్ చేశారో తెలియదు. అధికారులు కూడా పెక్కుమొహాలు వేసుకొని చూస్తున్న పరిస్థితికి వచ్చింది. అందుకని ఆయన సమగ్ర విచారణ చేసి ఖచ్చితంగా ఇప్పుడు అది అధికారులు సరైన ప్రాపర్ వివరణ ఇచ్చారా సరే, లేకపోతే మాత్రం ఎంక్వైరీ వేయడం కూడా జరిగింది. లీగల్ గా చర్యలు తీసుకునే దానిలో కూడా ఉన్నారు. అలాగే అటవీ శాఖకు సంబంధించి భూములు ఎక్కడెక్కడ వేల ఎకరాలు దుర్వినియోగం చేశారు అనే దాని మీద కూడా సమీక్షలు జరుగుతున్నాయి. అవి కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు తాగునీటి జల మిషన్ నిధులను కూడా ఎంత దుర్వినియోగం చేశారు, మ్యాచింగ్ గ్రాంట్ సరిగా తీసుకురాలేక నిరుపయోగం అయినవి, వాటి మీద కూడా అధ్యయనం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్ గా ఒక శ్వేతపత్రం అయితే రిలీజ్ చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు సంబంధించిన శాఖల మీద ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కండిషన్ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా దాని మీదే వర్కౌట్ చేస్తున్నారు. అందరితో కూర్చొని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఫైనల్ కి వచ్చిన తర్వాత దాన్ని ప్రజలకు వివరించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఎంత డ్యామేజ్ చేసింది ఈ శాఖల్లో అనేది క్లియర్ కట్ గా ప్రజల ముందు పెట్టబోతున్నారు. సో ఎంత నిధులు దుర్వినియోగం అయ్యి మింగేశారా, డైవర్ట్ చేశారా, ఎవరు ఏం చేశారు అనేది త్వరలోనే తేలిద్ది. ఇప్పుడైతే 7 కోట్లు అయితే ఉన్నాయి స్వచ్ఛాంధ్రలో అని చెప్పి, కార్పొరేషన్ లో అని చెప్పి. అది ఒక 5 నెలలకి జీతాలకి సరిపోతాయండి, అంతే ఉన్నది. అంతే. అదే 2000 కోట్లు ఏం చేశారు అసలు? పనులు కూడా ఏం పెద్దగా చేసుకోలేదు. ఒకవేళ మేబీ పనులు చేయించినా కూడా 2000 కోట్లతో పనులు చేయించేంత అభివృద్ధి అయితే ఆ కార్పొరేషన్ నుంచి జరగల. అది అందరికి తెలిసిన విషయమే. సో ఇంత పెద్ద ఎత్తున నిధులు మింగేశారంటే ఒక చిన్న దీనిలోనే, ఒక కార్పొరేషన్ లోనే 2000 కోట్లు అంటే ఇంకెన్ని ఉన్నాయి? ఇప్పుడు పంచాయతీ రాజులో ఎన్ని ఉంటాయి, మరి అటవీ శాఖలో ఎన్ని ఉంటాయి, ఇప్పుడు గ్రామీణ మంచినీటి సరఫరా పథకం, జల జీవన్ మిషన్ లో ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కటి తీస్తా ఉంటే వస్తా ఉంటది చిట్టా. ఏంటో చిత్రగుప్తుడి పాపాల లిస్ట్ లాగా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారు అవినీతి అనేది ఆ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు వారు తీసుకున్న శాఖ నుంచి మాత్రం ఖచ్చితంగా అతి త్వరలోనే సమగ్ర విచారణ జరిగి శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా అంటే ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఒక్కసారిగా అన్నీ చుట్టుముడుతున్నాయండి. అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటారా, లేకపోతే 30 ఏళ్ళు మనదే అనుకునే ధోరణి అంటారా? ప్రతి దానికి ఈరోజు మీ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. మీరు అనుకున్న మీ మనుషులేమో బీజేపీలో చేరే ప్రయత్నం, మీరు డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకుని ఆడించిన ఆఫీసర్సు, బ్యూరోక్రాట్స్ ఏమో ఇవాళ మీకు ఎదురు తిరిగి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగి సాక్ష్యాలు చెప్పే పరిస్థితి. బహుశా ఇంత మహాభారత యుద్ధంలో కర్ణుడికి చివరిలో జరిగినట్టు ఏ ఒక్క ఆయుధం ఆయనకి పని చేయకుండా పొందుచోండి. అట్లా అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్లోనో లేక